పార్ట్ 13 20వ పాఠం అమెరికా, కెనడా పర్యటన. ఇండియాలో ఉన్నప్పుడు అమెరికా నుండి ఆహ్వానాలు, అమెరికాలో ఉంటే ఇండియా నుండి ఆహ్వానాలు, మళ్ళీ అమెరికా నుండి ఆహ్వానాలు, లోగడ పరిచయం లేని వ్యక్తుల నుండి. 6 మాసాలకు సరిపడా ప్రోగ్రాం. వెళ్ళక తప్పలేదు. 1984లో నాలుగవసారి అమెరికా పర్యటన. అమెరికాలో వాయవ్య రాష్ట్రాలు ఓరగాన్, వాషింగ్టన్, కెనడాలకు వెళ్ళాలి. రాయ్కి నా తాత్వికత పట్ల ఆసక్తి పెరిగింది. ఈసారి నాన్సీ లాయిడ్ ఇంట్లో దిగాను. రాయ్ ప్రయాణం ఏర్పాటు చేశాడు. వ్యాన్లో ప్రయాణం. ఆ వ్యాన్ చాలా పాతది. నాన్సీ డ్రైవింగ్. అంతా డొక్కు వ్యాన్లో ప్రయాణం ఎలా సాగుతుందా అనిపించింది. కానీ రాయ్ దానిని చక్కగా ముస్తాబు చేసి సిద్ధం చేశాడు. వ్యాన్లో 2 పడకలు, కిటికీలకు కర్టెన్లు, చక్కని డ్రాయింగ్ రూమ్లా ఉంది. నాన్సీ ప్రయాణానికి చాలా తినుబండారాలు తెచ్చింది. 2 పుస్తకాల కట్టలు, వీడియోలు. వ్యాన్లో ఓ చిన్న ఆఫీసు తయారైంది. రోడ్డు మ్యాప్ చూస్తూ డ్రైవ్ చెయ్యాలి. 2000 మైళ్ళు కారులో ప్రయాణం మాటలు కాదు. మా మొదటి మజిలీ ఓరగన్. రుత్ అనే ఆమె ఉత్తరం రాసింది. ఫ్లోరెన్స్లో కొందరు మహిళలు ఒక సెంటర్ నడుపుతున్నారట. నా పుస్తకం చదివి ఆహ్వానించారు. వాళ్ళందరూ ఆధ్యాత్మికాసక్తి కలవారు. ఆధ్యాత్మిక ప్రచారం ఆ సెంటర్ లక్ష్యం. ఓరగన్ తీరం వెంబడి 2 రోజులు ప్రయాణం చేసి ఫ్లోరెన్స్ చేరుకున్నాం. మంచి ఆతిథ్యం ఇచ్చారు. వారి అధ్యయనం జీవిత విలువలు. నిరాడంబరంగా జీవిస్తారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు. ఖర్చులకు సరిపడా సంపాదన వారిది. ప్రధానంగా వారి ఆరాటం ఆత్మ కోసం, ఆత్మతృప్తి కోసం. 2 గ్రూపుల్లో ప్రసంగించాను. వేరువేరు ఇంటర్వ్యూలు ఇచ్చాను. వారికి ఇంకా వినాలన్న తపన ఉంది. జీవిత సత్యాలు తెలుసుకోవాలి. జీవితపు లోతులు వెతకాలి. నా ప్రసంగం: మీరు ఇలా సమిష్టిగా జీవించడం బాగుంది. మంచి ప్రయోగం. దానివల్ల మంచి అవగాహన ఏర్పడుతుంది. సత్సంబంధాలు నెలకొంటాయి. ఇతర వ్యాపకాలు, వ్యసనాలు, కోరికలు, ఆరాటాలు ఉండవు. కనుక మనశ్శాంతి ఏర్పడుతుంది. అయితే ఇలా కలిసి జీవించడంతో ఏం సాధిస్తున్నారు? నిరాడంబర జీవనం వల్ల ఏం ఒరిగింది? ముసలితనం వస్తుంది. అంటే గమ్యం చేరినట్ల, లక్ష్యం సాధించినట్ల. జీవితానికి మరణం గమ్యం కాదు. కలిసి కబుర్లు చెప్పుకుంటారు. గొప్ప విషయాలు చర్చిస్తారు. ఏది తృప్తినివ్వదు. ఆత్మతృప్తి కలగాలంటే ఆత్మ దాకా వెళ్ళాలి కదా. బుద్ధిశుద్ధి అయితే తప్ప ఆంతర్యం పరిశుద్ధం కాదు. లోపల మార్పు రావాలి. ఆ మార్పును గుర్తించి ఆత్మకు నివేదన చేసుకోవాలి. ఆ మార్పు మీలో వస్తున్నదా గమనించండి. మీ ప్రతి ఒక్కరిలో అసంతృప్తి ఉంది. ఏదో లేమి మీ మొహాల్లో తొంగి చూస్తోంది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా, సుఖంగా ఉన్నామని అనుకుంటున్నా లోపల అసంతృప్తి ఉంది. ఎందువల్ల? ఎక్కడో అపశృతి దొర్లింది. కారణం మీ మనస్సు ఆత్మకు సహకరించడం లేదు. ఆధ్యాత్మికంగా జీవించడం మీకు తెలియదు. దాని రుచి మీకు తెలియదు. ఉత్తుత్తి ఆధ్యాత్మికత ముసుగు వేసుకుంటున్నారు. సంపూర్ణ శాంతినిచ్చేది ఆత్మ. ఏది? మీలో ఆత్మ జాగృతి, ఆత్మ వికాసం. మీరు చేస్తున్నది ఒక ప్రయోగం. జస్ట్ ఏ ట్రయల్ ఎక్స్పెరిమెంట్. ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా జీవించడానికి వేరే రకమైన వాతావరణం కావాలి. ఆంతర్యపు లోతులు అన్వేషించాలి. అంతర్వీక్షణ కావాలి. లేనప్పుడు ఈ అరకొర ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనాలవుతాయి. అవి మీ మనస్సుకే పరిమితం. ఆత్మ దాపులకు వెళ్ళడం జరగదు. ఆత్మతృప్తి ఉండదు. ఆత్మశాంతి లభించదు. తపన పడాలి. జాగరణ మొదలు పెట్టండి. ఓరగాన్ తీరం వెంబడి ప్రయాణం. నాన్సీ డ్రైవింగ్. తర్వాత మా మజిలీ సీటెల్. లోగడ ఎప్పుడో ఒకసారి ఇక్కడకు వచ్చాను. ఈసారి రే పహానా ఆతిథ్యం. రే బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరు. చాలామంది మిత్రుల్ని బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరు చాలామంది మిత్రుల్ని ఆహ్వానించాడు. ప్రతి ఒక్కరికి ఏవో సమస్యలున్నాయి. అన్ని సమస్యలకు పరిష్కారం ఆధ్యాత్మిక చైతన్యం. వారందరూ విద్యావంతులు, మేధావులు. ఒక సమస్య ఎదురవగానే పరిష్కారం కోసం వెతుకుతారు.
ఆగిపోతారు. ఆ సమస్యకు అదే పరిష్కారం అనే నిర్ధారణకు వస్తారు. అది ఎదుగుదలకు సూచిక కాదు, విస్మృతి కాదు, జీవితాన్ని పరిమితం చేయడం. నేనంటాను, జీవితంలో దేనికి ఏదో ఒకటి ముగింపు అనుకోవద్దు. మీ అవగాహన పెరగనీయండి, అవకాశాలను విస్తరించనీయండి. ప్రతి సంఘటన, ప్రతి క్షణం ఒక అనుభవం, అదే చివరిది కాదు. అంటే ఏమిటన్నమాట? అవగాహన విస్తరిస్తుండాలి, పెరుగుతూ ఉండాలి, ఎక్కడా ఆగిపోకూడదు, కొనసాగుతుండాలి. జీవితం అంటే అంతులేని ప్రయాణం. అది ఒక స్టేషన్లో ఆగి నిలిచిపోకూడదు. ఎప్పుడూ కదులుతూ ముందుకు పోతూ ఉండాలి. కదిలే జీవితానికి వివేకం నడిపే శక్తినిస్తుంది. వివేకం జీవితాన్ని నడిపిస్తుంది. మనస్సుతో ఆలోచిస్తే అది ఆరంభం. వివేకంతో, విజ్ఞతతో చూస్తే ఏది ఆఖరు కాదు. మనస్సుతో జీవితాన్ని బంధించి ఒక రాటకు దాన్ని కట్టిపడేయకూడదు. కనుక స్వయిచ్ఛతో నిరాటంకంగా ఆంతర్యంలోకి చొచ్చుకుపోండి. మిమ్మల్ని మీరు మేధావులుగా, పరిశోధకులుగా అభివర్ణించుకోవచ్చు. కానీ ఎలా జీవిస్తున్నారన్నది ప్రశ్న. నిజమైన ప్రేమ, కరుణ, మనశ్శాంతి అనేవి మీకు తెలుసా? అసలైన విలువల్ని విస్మరించి మీరు బ్రతికేస్తున్నారు. మీకు చదువులు, సంపాదనలు, తెలివితేటలు, ప్రగతి కావాలి, సరే. అవి కాక వేరే ముఖ్యమైన జీవిత విలువలు ఉన్నాయి. వాటి గురించి పరిశీలించండి. ఉదాహరణకు, మీరు ఒక సైంటిస్టు. స్వతంత్రంగా ఆలోచిస్తారు, స్వేచ్ఛగా ప్రయోగాలు చేస్తారు. ల్యాబ్లో ఇంటికి వచ్చాక అంత సీరియస్గా ఉంటారా? ల్యాబ్లో ఉన్నంతకాలం మీరు సైంటిస్టు, ఇంటికి వచ్చాక మామూలుగా మారిపోతారు. మీరంతా చదువుకున్నవారు, ప్రతిభా పాఠవాలు కలవారు. మేధ వల్ల మీలో ప్రేమ కలగదు, పెరగదు. మీరు నమ్ముకున్న మనస్సు మీకు శాంతినివ్వదు. మీ తెలివితేటలు, ఆలోచనలు మీకు జ్ఞానం కలిగించవు. మనస్సు నీడలో జీవిస్తున్న మీకు మనస్సు అవసరం లేని జీవనం గురించి తెలియదు. మనస్సు శూన్యమైనప్పటి ప్రశాంతత మీకు అందుబాటులో లేదు. మీరు సైంటిఫిక్ అనే రంగు కళ్ళద్దాలు తీసి జీవితాన్ని చూడండి. ఆర్జించిన జ్ఞానాన్ని పెంచి పోషిస్తున్న అహంకారాన్ని వదిలించుకోండి. అమాయకంగా, స్వేచ్ఛగా, నిరాడంబరంగా ఉండండి. అమాయకత్వం అంటే సంపాదించిన విజ్ఞానం పూర్తిగా వదిలి శూన్యం కావడం. మీ బుర్రలు శూన్యం కావాలి. మీరు స్పెషలైజ్ చేసిన కొద్దీ మీ బుద్ధి కుంచుకుపోతుంది, పరిమితం అవుతుంది. మరో విషయం మీకు పట్టదు, మీకు రుచించదు. అలా కుంచుకుపోయిన మేధ జీవితాన్ని అనుభవించనీయదు. నా ప్రశ్నలు, వ్యాఖ్యలు ఆ ఇంజనీర్లను, సైంటిస్టులని కలవరపరిచాయి. మానసిక విశ్లేషణ వారికి తెలియదు, ఘర్షణ మాత్రమే వారికి అనుభవం. మనోయవనికపై కొత్త రంగులు, హరివిల్లులు వారు ఆస్వాదించలేదు. వారంతా మేధావులు. నేను ప్రశ్నించి విశ్లేషించిన తీరులో వారి బుర్రలు శూన్యాలయ్యాయి. శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం పుంజీలు తెంచుకు పారిపోయింది. అట్లా మనసు వ్యాకులు పడడమే కావాలి. జనం అనుకుంటారు ఒక సైంటిస్టు బుర్ర చాలా గొప్పదని, అది జ్ఞానానికి పరాకాష్ట అని. సైంటిస్టులు తాము జీనియస్లం అనుకుంటారు. నిజంగా వారు కొత్తది కనిపెడుతున్నారా? ఉన్న వాటినే బయటపెట్టి, మెరుగుపెట్టి తమ స్వంతం అంటున్నారా? వారి బుర్రలు యుద్ధాల్ని సృష్టిస్తాయి, అశాంతికి కారణాలవుతున్నాయి, కలవరాల్ని సృష్టిస్తున్నాయి. ఆ విచ్చిత్తి అవసరమా? అలాంటి మీద అవసరమా? నేను ప్రశ్నిస్తున్నాను. కల్లోలం సృష్టించడానికి తప్ప మనస్సును ప్రశాంత సాధనకు ఎందుకు ఉపయోగించరు? నేను నా దేశం అంటూ దేశ రాజకీయాలతో మనస్సును క్షుభితం చేయడం తప్ప వాటి నుండి ఆ మనస్సును విముక్తం చేయలేరా? ప్రశాంతంగా, నిష్కల్మషంగా జీవించగలిగితే ఎంత ఆత్మశక్తి ఆదా అవుతుంది. అది ప్రేమగా, దివ్యత్వంగా మారుతుంది. ఎంత శాస్త్రజ్ఞానం సంపాదించినా, ఎంత చదివినా, ఎన్ని సాధించినా జీవితంలో అతి ముఖ్యమైనది కోల్పోతున్నాం. అది ఏదో తెలుసుకోవాలి. అదే నేటి మానవుని కర్తవ్యం. మనందరిలో, అందరి ఆత్మల్ని కలిపే ఒక సన్నని బంధం ఉంది. అది మమత బంధం. అదే తెలుసుకోవాలి. ఆ ప్రసంగానికి పహానా చలించాడు, చాలా స్పందించాడు. ఆ ఊపులో చాలా ఉపన్యాసాలు ఏర్పాటు చేశాడు. తర్వాత మా ప్రయాణం కెనడాలోని వాంకోవర్కు తీరా మేం వీసా చెక్ వరకు వెళ్ళాక జ్ఞాపకం వచ్చింది. నాకు కెనడా వీసా లేదని,
అక్కడి ఆఫీసరుకు మా పరిస్థితి వివరించాం. మేం కేవలం ప్రత్యేక ఆహ్వానితులుగా వెళుతున్నట్లు ఆహ్వానాలు చూపించాం. మొత్తం మీద కెనడా చేరుకోగలిగాం. 21వ పాఠం ఓహై పర్యటన. లాస్ ఏంజల్స్లో మార్కెట్ బ్రూక్స్ అంటే నాకు ఇష్టం. ఆమె ఆతిథ్యంలో ఆత్మీయత ఉంటుంది. ఆమె స్నేహమయి, ప్రేమమయి, నన్ను అర్థం చేసుకుని నా భావాలను, సిద్ధాంతాలను గౌరవిస్తున్న మహిళామణి. ఆమెలో ఉత్సాహం ఉంది, తపన ఉంది, ఏదో చేయాలన్న సంకల్పం ఉంది. ఆమె ఇంటికి చాలా మంది వస్తుంటారు కనుక నా గురించి ఆ ప్రాంతంలో బాగా తెలుసు. మార్కెల్ ఇంట్లో ఉండగా ఒకరోజు ఉదయం ఓహై నుండి మిరస్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తనను పరిచయం చేసుకుంటూ తనకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నట్లు చెప్పుకున్నాడు. ముఖ్యంగా జిడ్డు కృష్ణమూర్తి గారి జీవనతత్వం పట్ల ఆసక్తి ఉన్నట్లు చెప్పుకున్నాడు. జిడ్డు కృష్ణమూర్తి జీవనతత్వం తనకిష్టమని, ఆయన అభిమానినని చెప్పాడు. మీ రచన బియాండ్ ది మైండ్ చదివాను. మీకు కృష్ణాజీకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. మీరు ఇక్కడకు వచ్చి ప్రసంగించాలి. ఇక్కడ చాలామంది అభిమానులు ఉన్నారు, ఆసక్తి కలవారున్నారు. వారంతా మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఓహైలోని యూనిటేరియన్ చర్చిలో మీ ప్రసంగాలు ఏర్పాటు చేస్తాం. చర్చి పాస్టర్ చర్చి సభ్యులనే కాక చాలామందిని ఆహ్వానిస్తున్నాడు. తన ఇంట్లోనే మీకు వసతి ఏర్పాటు చేస్తున్నాడు. 1 వారం రోజులు మీరు మాతో గడపాలి. ఓహై నుండి ఒక అపరిచిత వ్యక్తి ప్రేమపూర్వక ఆహ్వానం. ఆశ్చర్యం వేసింది. కృష్ణమూర్తి నివాసం ఓహై. అక్కడ కృష్ణాజీ నెలకొల్పిన పాఠశాల, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఆయన నడిచిన ప్రదేశాలవి. అక్కడకు వెళ్ళాలని లోగడ 2-3 సార్లు అనుకున్నాను. అది నా కల. ఇప్పుడు అదే ఓహైలో వారం రోజులు ఉండే అవకాశం వచ్చింది. ఎందుకు తిరస్కరించాలి? అక్కడి ఆధ్యాత్మిక జిజ్ఞాస పరుల్ని కలిసే అవకాశం వదులుకోదలుచుకోలేదు. వెంటనే ఫోన్లోనే నా అంగీకారం తెలిపాను. ఓహైకి అమెరికాలో మంచి గుర్తింపు ఉంది. ప్రపంచ మేధావిగా ప్రసిద్ధి చెందిన మన కృష్ణాజీ అక్కడే చివరకు ఉన్నారు. ఇప్పటికీ కృష్ణాజీ నివసించిన ఇల్లు, ప్రదేశాలు చూడడానికి జిజ్ఞాస కలవారు, అభిమానులు 100,000 వస్తుంటారు. అక్కడ ఆధ్యాత్మికవేత్తలు ఇప్పుడు చాలామంది ఉన్నారు. అది ఒక స్పిరిచువల్ రిసార్ట్. వారంతా సత్యాన్వేషులు, జిజ్ఞాస కలవారు. థియోసాఫికల్ సొసైటీ బ్రాంచ్ అక్కడ ఉంది. థియోసఫిస్టులే కాక ఇంకా రకరకాల ఆధ్యాత్మికవేత్తలు అక్కడ ఉన్నారు. ఓహై లోయ అంటే ఋషివాలి. అది కృష్ణమూర్తి ధ్యానంతో పునీతమైన ప్రదేశం. ఓహై ఆహ్వానం నాకు మంచి అవకాశం. కృష్ణమూర్తి స్కూలు చూసే అదృష్టం. అక్కడ విద్యార్థుల్ని తీర్చిదిద్దే విధానం చూడవచ్చు. కృష్ణాజీ భావాలు ఎలా బోధిస్తారు? ఆయన విద్యా విధానం ఏమిటి? కారీతో కలిసి వెంటనే ఓహై చేరాను. ఓహైని గురించి విన్నంత అందంగానూ ఉంది. లోయ మొత్తం తోటలమయం. మిరస్ దంపతులు ప్రేమగా స్వాగతించారు. వారే స్వయంగా డాక్టర్ ఫెల్లోస్ ఇంటికి మమ్మల్ని తీసుకువెళ్లారు. అదే ఓహైలో మా విడిది. ఓహైలో నా మొదటి ప్రసంగం పబ్లిక్ మీటింగు హాలులో ఏర్పాటైంది. ఓహై విశిష్టతను శ్లాఘిస్తూ నా ప్రసంగం సాగింది. ఓహై బహుసుందరంగా ఉంది. పచ్చని తోటలు, బారులు తీరిన పర్వతాలు, దగ్గరగా సముద్రం. ప్రకృతి తన అందాలన్నీ ఈ లోయలో రాసిపోసిందా అనిపించింది. పైగా ఇది తపోపర్వతం. నేటి కాలం ఆధ్యాత్మికవేత్తలు ఎందరో ఇక్కడకు వస్తున్నారు. ఇది ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ప్రకృతి ప్రసాదించిన ఇన్ని సంపదల్ని, సౌందర్యాలను అనుభవిస్తున్న మన జీవితం ఏమిటో మనకు తెలియదు. మన ప్రతి ఒక్కరి పరిస్థితి ఏమిటి? మనం ప్రకృతి శక్తులకు అనుగుణంగా జీవిస్తున్నామా? మనలో సౌందర్యారాధన ఎంత? కళాత్మకత ఎంత? లేక మనం నిత్యకృత్యాలతో తృప్తి పడుతున్నామా? అది తెలుసుకోవలసిన అవసరం ఉంది. దయచేసి లోతుగా ఆలోచించండి, విశ్లేషించండి, అధ్యయనం చేయండి. మనం స్వతంత్రతను అనుభవిస్తున్నామా? స్వేచ్ఛగా జీవిస్తున్నామా? మన స్వేచ్ఛ ఎంత? దాని విలువ ఏపాటి? మనలో నిర్మాణాత్మకత ఉందా? ఉంటే ఎంత ఉంది? ఏవో కొన్ని క్షణాలు ఉత్సాహంగా, తృప్తిగా ఉండడం కాదు, పూర్ణత్వం. మనం సంపూర్ణంగా జీవిస్తున్నామా? పూర్ణానందం పొందగలుగుతున్నామా?
అసలు మనం ఎవరినైనా సంపూర్ణంగా ప్రేమిస్తున్నామా? పూర్ణ ప్రేమతో జీవించగలుగుతున్నామా? మన ఆంతర్యానికి బాహ్యానికి సంబంధం ఉండడం లేదు. మనం ఆత్మకు దగ్గరగా పోవడం లేదు. అంతరాత్మ చెప్పినట్లు వినడం లేదు. చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుకూలంగా జీవిస్తున్నాం. అంతరాత్మ సందేశాల్ని అవతల పెట్టేస్తున్నాం. ఎందుకో భయం. ఈ భయాలు, అనుమానాలు, ఆతృత ఎందుకు? రేపటి కోసం ఈ ఆరాటం ఎందుకు? ఈ ప్రశ్నలు శ్రోతల్ని, ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయని తెలుసు. మీకు అసలు జీవితంలో శాంతి విలువ తెలియదు. శాంతి అవసరం తెలియదు. మీలో ఉన్న శక్తి మీకు తెలియదు. ఆనందంగా జీవించడం చేత కాదు. నిజానికి మీ ఆనందమే మీ చైతన్యం. అదే మీ శక్తి. అది తెలియదు మీకు. జీవితానికి పూర్ణత్వం కలిగించేది ఆనందం. అంతర్గత శక్తిని తెలుసుకోవడం ఆనందం. అంతర్గత శక్తిలోనే ప్రశాంతి ఉంది. నిశ్చలతత్వంలో నిర్మలత్వం ఉంది. సంయమనంతో జీవితంలో ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు, ఎదుర్కోవచ్చు. ఆ క్రియాత్మక శక్తి ఏమిటో చూద్దాం. అదే సృజన చైతన్యం. నిసర్గ జీవనధార మీకు అనుభవంలో లేదు. స్వచ్ఛమైన జీవితం తెలియదు. మీకు స్వార్థం తెలుసు. బాధలు పడడం తెలుసు. ఎదుగు బొదుగు లేకుండా జీవించడం తెలుసు. మనసుతో రాజీపడి జీవిస్తారు. మనసు ఎప్పుడు ఏదో ఒకటి కోరుతూ ఉంటుంది. కోరింది పొందే వరకు స్థిమితంగా ఉండనేయదు. మీ లోపలికి ఎప్పుడైనా చూసుకున్నారా? మనస్సు అనే యంత్రం ఎట్లా పనిచేస్తుందో గమనించారా? ప్రతి ఒక్కరి బుర్ర నిండా ఆశలు, ఆలోచనలు, కోరికలు ఉంటాయి. అవి మీ తెలివిని బట్టి పెరుగుతుంటాయి. ఉద్రేకాలు పెరుగుతుంటాయి. అదే జీవితం అనుకుంటారు. అదే నా జీవితం? యంత్రంలా తిరగడమేనా మనస్సు చేసే పని? అందులో నవ్యత ఏముంది? సృజన ఏముంది? మౌలికత ఏముంది? మీ స్వంతం అనేది ఏముంది? మీరు ప్రతిక్షణం బయట ప్రలోభాలకు లొంగిపోతున్నారు. కోరికలు, వ్యసనాలు, వినోదాలు, సంతోషాలు అన్నీ ఒత్తిడి కలిగించేవే. అంటే మనసు ఆడించినట్లు ఆడుతున్నారు. దానివల్ల ఏం ఒరిగింది? ఆధ్యాత్మిక తపన తీరిందా? ఆత్మ శాంతించిందా? కుతి తీరిందా? చూడండి, ఆలోచన అంటే ఏమిటి? దేనికి? ఎప్పుడు ఒక ఆలోచన మనోఫలకం మీద కదులుతూ ఉంటుంది. అది ఒక జాగాలో మాత్రమే. మిగిలిన మనసు ఖాళీగానే ఉంటుంది. మనసు మెత్తంగా ఎప్పుడూ పనిచేయదు. మనస్సు నిర్మాణం తెలియదు. యాంత్రికత తెలియనీయదు. మనసుదంతా రహస్యం, గోప్యం. రకరకాల కోరికల్ని తెచ్చి పడేస్తుంది. ఉద్రేకాల్ని రెచ్చగొడుతుంది. ఊపిరి సల్పనివ్వదు. స్థిమితంగా, శాంతంగా ఉండనీయదు. మన లక్ష్యాలను, గమ్యాలను తానే నిర్ణయించి నిర్దేశిస్తుంది, శాసిస్తుంది. మనమేమో మనసు చెప్పినట్లు వింటూ జీవితాంతం అనంతమైన సమస్యలతో సతమతమవుతుంటాం. చూడండి, ఈ మనస్సు ఎప్పుడైనా ఆత్మను గురించి ఆలోచిస్తుందా? అసలు ఆత్మభావన కలగకుండా అడ్డుపడి వేరే వ్యాపకాలు కల్పిస్తుంది. వాస్తవానికి భావం అనేది, ఆలోచన అన్నది చాలా పరిమితం, సంకుచితం. ఎప్పటికీ మనసు పూర్ణంగా పనిచేయదు. కనుక స్వేచ్ఛ లభించదు. అయినప్పుడు మనం ప్రాణశక్తిని ఎలా పట్టుకోగలం? మనస్సును తప్పించుకోవాలి. అదే మార్గం. ఆలోచనల్లో చిక్కుపడకుండా తప్పుకుంటే ప్రాణనిధిని చేరవచ్చు. వివేకంతో ఆ పని చేయలేం. వివేకం మళ్ళీ మనస్సు క్రిందకే వస్తుంది. కేవలం చైతన్య స్ఫూర్తి కావాలి, గమనిక కావాలి. అంటే మనస్సుకు చిక్కకుండా, మనసులో చిక్కుపడకుండా లోపలికి పోతుండాలి. ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి? కళ్ళతో చూడడం లేదు, మనసుతో చూస్తున్నాం. మనం వింటున్నది చెవులతో కాదు, మనసుతో. ఇన్ని ఇంద్రియాలు మనసు చెప్పు చేతల్లో పనిచేస్తున్నట్లు ఆ దాస్యం పోతే శ్వాస లభిస్తుంది. మనం తెలివిగల వాళ్ళమే కానీ స్పందన తెలియని వాళ్ళం, చైతన్యం లేని వాళ్ళం. నిజానికి మనకి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. యాంత్రిక జీవనం మనది. మనస్సు శాసించినట్లు చేస్తున్నాం, నడిపిస్తున్నట్లు నడుస్తున్నాం. ఎందుకో మనకు తెలియదు. రెండు ఆలోచనల్లో ఒకటి ఎన్నిక చేయడం స్వేచ్ఛ కాదు, అసలు ఆలోచించడమే బానిసత్వ లక్షణం. మనస్సు పని చేయకుండా ఉండాలంటే మనలో చైతన్యం మేల్కొనాలి. మనోచర్యల్ని, క్రియల్ని, యాంత్రికతను చైతన్యం గమనించాలి. స్పందించడం చాలదు,
మనసు తనకు అలవాటైన రీతిలో పరుగులెత్తకుండా చూడాలి. ఒకేసారి బయట లోపల గమనించాలి. అదే అసలైన ధ్యాన పద్ధతి. గమనించడమే ధ్యాస కావాలి. అప్పుడు ధ్యాస ధ్యానంగా మారుతుంది. ఆ ధ్యానం ప్రేమల్ని పుష్పిస్తుంది. ధ్యానం అనేది ఒక భావన కాదు, ఒక ఆలోచన కాదు, ఒక క్రియ కాదు, ఏదో ఆశించడం కాదు. మొత్తం మనసును చర్యలు లేకుండా శూన్యం చేయడం. ఆ ప్రశాంత స్థితిలో ఒక చైతన్యం కదులుతుంది. దానికి మనసుతో బొత్తిగా సంబంధం ఉండదు, దేనితోనో అనుబంధం పెట్టుకోదు. మనస్సు శూన్యమైన మరుక్షణం దివ్యత్వం ప్రవేశిస్తుంది ఆ జాగాలోకి. మనస్సు శూన్యము అయిన మరుక్షణం దివ్యత్వం ప్రవేశిస్తుంది ఆ జాగాలోకి. దానికోసం ఎక్కడికి పరుగులు తీయవలసిన పని లేదు, ఎవరిని ఆశ్రయించ పని లేదు. అది పుస్తకాలలో దొరకదు. అది ఒకరు నేర్పే విద్య కాదు, మనం సాధనతో గ్రహించవలసిందే. అగోచరం. మనం లోపలికి తొంగి చూస్తే ఎప్పుడైనా కనిపిస్తుంది, కనికరిస్తుంది. ఎప్పుడైనా కనికరిస్తుంది, దర్శనమిస్తుంది. మనస్సును, వివేకాన్ని అవతల పెడితే చాలు, ఆత్మ పైకొస్తుంది. మానస సంచారం నిలిచిపోగానే హృదయ ద్వారాలు తెరుచుకుంటాయి, ఆత్మ సౌరభాలు గుబాలిస్తాయి. అది చైతన్య పరివాహక ప్రాంతం. దాని రహస్యం పుస్తకాలు చెప్పవు. ఎవరికి వారుగా తనలో అన్వేషించి తెలుసుకోవాల్సిందే. ఏకాంతంలో ప్రశాంతంగా ధ్యానించడం ఒక్కటే ఉపాయం. యూనిటేరియన్ చర్చిలో ప్రసంగాల తర్వాత డాక్టర్ ఫెలోస్ మరొక చిన్న సమావేశం ఏర్పాటు చేశాడు. 20-30 మందిని ఆహ్వానించాడు. నాటి ప్రసంగ సారాంశం, అవగాహనకు పాక్షిక దృష్టి పనికిరాదన్నది. ఏ భేషజాలు లేకుండా వినగలిగితే హృదయ స్పందనలు వినిపిస్తాయని. 22వ పాఠం, ఫోటోగ్రఫీ ధ్యాన విశేషం. చిన్న వయస్సులో నా దగ్గర ఓ డబ్బా కెమెరా ఉండేది. ఇంట్లో అందరి ఫోటోలు, మా వేటకొక్క ఫోటోలు తీస్తుండేవాడిని. తర్వాత కాస్త పెద్దయ్యాక కాస్త ఖరీదైన కెమెరా కొన్నాను. ఫోటోగ్రఫీ పిచ్చి కాదు, కానీ అదొక సరదా. ఇల్లు వదిలి వచ్చే వరకు సరదాగా ఫోటోలు తీస్తుండేవాడిని. అజ్ఞాతంలో వెళ్ళినప్పుడు అన్నింటితో పాటు ఫోటోగ్రఫీని వదిలిపెట్టాను. అమెరికా వెళ్ళాక రాబర్ట్ కార్ కానీ కీలర్ల వద్ద మంచి కెమెరాలు చూశాను. ఆ కెమెరాలతో నేను కొన్ని ఫోటోలు తీశాను. నా అభిరుచి గమనించి జానిటా గిల్బర్ట్ ఓ మంచి కెమెరా ప్రెజెంట్ చేయడంతో నా కెమెరా వ్యావృత్తి పెరిగింది. తర్వాత ఎక్కడికి వెళ్ళినా నా వెంట కెమెరా ఉండేది. హిమాలయాల నుండి హవాయ్ దీవుల వరకు, అంజు బుర్రెగా ఎడారి సౌరభాల నుండి నయాగరా జలపాతం వరకు అనేక అందాలను కెమెరాలో బంధించాను. ఫోటోగ్రఫీ వల్ల నా దృష్టికోణం మారింది. నిశితంగా అనేక కోణాలు పరిశీలించడం అలవాటైంది. కంటికి కనిపించని సౌందర్యాలను కెమెరా కన్ను చూస్తుంది. నా ధ్యానానికి ఫోటోగ్రఫీ పదును పెట్టింది. ఫోటోగ్రఫీని ఒక ధ్యాన విశేషంగా పరిగణిస్తాను. అంతర్వీక్షణకు ఫోటోగ్రఫీ చాలా సహకరించింది. కనిపించే ప్రతి దృశ్యం వెనుక ఆత్మను చూడగలిగాను. ప్రయాణాల్లో చాలా ఫోటోలు తీశాను. ఫోటోలు చూస్తుంటే ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి, లోతులు తెలుస్తాయి. అవి నాతో సంభాషిస్తాయి. ఆ ఫోటోలకు వ్యాఖ్యలు కవితాత్మకంగా రాసేవాడిని. కవిత్వం కలిసిపోతాయి. కొన్ని ఫోటోలు ఎన్లార్జీ చేసి మిత్రులకు బహుకరించాను. ఎఫెక్ట్ కోసం చాలా రకాల పేపర్లు వాడాను. మార్కెట్ బ్రూక్స్ కొన్నింటి కలర్ ప్రింట్స్ వేయించి తెచ్చాడు ఇండియా తీసుకువెళ్ళడానికి. ముంబైలో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశాం. అప్పటి మహారాష్ట్ర గవర్నరు కోన ప్రభాకర్ రావు ఎగ్జిబిషన్ ప్రారంభించారు. పత్రికల్లో, టీవీ, రేడియోల్లో మంచి ప్రచారం జరిగింది. 1985 నవంబరు 23-30న ముంబై ఆర్టిస్ట్ సెంటర్లో ప్రదర్శన జరిగింది. కాస్మిక్ ఇంటెలిజెన్స్ త్రూ కలర్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పేరు. ఫోటోలలో ఆధ్యాత్మికత చూడడం కొత్త అంశం. ఆధ్యాత్మికత వల్ల ఫోటోల విలువ పెరిగింది. మిగిలిన తావులలో ప్రదర్శనలు ఏర్పాటు చేయమని గవర్నర్ సూచించారు. ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న నాకు ఫోటోగ్రఫీలో ఇంత ప్రావీణ్యం ఎట్లా వచ్చిందని పలువురు ప్రశ్నించారు. మంచి ప్రశ్న. ఫోటోగ్రఫీ నా వృత్తి కాదు,
ఫోటోగ్రఫీలో శిక్షణ పొందలేదు. నాది బియాండ్ ది మైండ్ సిద్ధాంతం. ధ్యానంలో, ఫోటోగ్రఫీలోనూ అదే ధోరణి. అతీత మానస చేతన, మనసు దాటిపోయి పరిశీలించడం, గమనించడం. అదే నా వ్యాపకం, జ్ఞానం. మనిషిలో జీవంతో పాటు చైతన్యం ఉంటుంది. రెంటిని జతపరచడం కళ. జీవ చైతన్యంలో అన్ని కళలు ఉంటాయి. అన్ని సద్గుణాలు నిక్షిప్తమై ఉంటాయి. కళల్ని మానవతతో చేర్చితే, వాటికి వినయం, సౌశీల్యం తోడైతే భావాతీత ప్రజ్ఞ ఏర్పడుతుంది. అదే ఆధ్యాత్మిక జీవనానికి ఆధారం. మనిషికి కావలసింది నిరహంకార ప్రవృత్తి. అహంకారాన్ని వదిలిపెడితే సత్యానికి చేరువవుతాం. మనసు దాటితే మనీషి కావచ్చు. అదే కళల్లోని తన్మయత్వం. అంటే ఏమిటి? కళ, అభిజ్ఞ, ఆత్మ త్రివేణిలా సంగమించాలి, పెనవేసుకుపోవాలి. ఒకదానిలో ఒకటి లీనం కావాలి. దేనికి అది విడివిడిగా ఉండదు. ఉంటే దానికి విలువ ఉండదు. ఆత్మ లేని కళ రాణించదు. సత్యం అంటే విశ్వచైతన్యం అనుభూతించడం. కళ ద్వారా అనుభవాన్ని ప్రకటించి అదే అనుభూతిని కలిగించగలగాలి. రెండు సమ్మోన్నత శిఖరాలే. రెండింటిలోనూ దివ్యస్పర్శ ఉంటుంది, దివ్య స్పందన ఉంటుంది. ప్రకృతి దృశ్యాలు ఫోటో తీస్తున్నప్పుడు దృశ్య వస్తువు పైన అదృశ్య శక్తి ప్రసరిస్తుంది. అది లీలగా తోస్తుంది. అక్కడ నాది అన్న అహం కానీ, ఆలోచనతో కూడిన మనస్సు కానీ ఉండవు. క్షణం సేపు శూన్యమైపోవడం జరుగుతుంది. ఆ క్షణంలోనే కెమెరా ఆత్మను బంధిస్తుంది. కళలో అదే ఫోటోలో ఆత్మ ఆవిష్కరించబడుతుంది. ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు జరిగే క్రియ అదే. ఫోటోగ్రఫీ కళ అవుతుందా? ప్రతిభ అవుతుందా? పనిలో ప్రావీణ్యమా? అది కెమెరా వెనుక ఉన్న మనిషి సంస్కారం బట్టి మారుతుంది. సృజన అంటే అది కళగా రాణిస్తుంది. కళాకారుడైన వాడు తన ఆత్మను కళలో నిక్షిప్తం చేస్తాడు, ఆవిష్కరిస్తాడు. నా వరకు ఫోటోగ్రఫీ ఒక ధ్యాన కళ, ధ్యాన ప్రక్రియ. ఫోటో ఎగ్జిబిషన్ తర్వాత ఆదర మిత్రులు ఒక సూచన చేశారు. ఫోటోలని ఒక క్రమంలో అమర్చి పుస్తకంగా అచ్చువేయిస్తే బాగుంటుందని. ఫోటోల పుస్తకం అంటే మాటలు కాదు, మూటలు కావాలి. అయినా అభిమానుల ఒత్తిడి పెరిగింది. అమెరికాలో పుస్తక ప్రచురణ చేస్తే బాగుండుననిపించింది. మార్కెట్ బ్రూక్స్, కారిక్లెన్, రాజేష్ బక్షీల సహకారంతో ఇంట్యూటివ్ ఇంటెలిజెన్స్, ఏ ప్లే విత్ ఇన్ అండ్ వితౌట్ 1992లో అచ్చయింది. ఎందరో సహకరించారు. కళ అనేది ఫోటోగ్రఫీ కానీ మరొకటి కానీ అది మాధ్యమం మాత్రమే. మనిషిలోని సున్నితత్వాన్ని, ఆత్మను తట్టిలేపే సాధనం. కళాకారుడు ఎవరు కానీ వ్యక్తిత్వం అనే పంజరం వదిలి వినీల గగనాలకు ఎగిరిపోతాడు. అది ఆత్మావలోకనం అవుతుంది. చివరకు ఆత్మను స్పృశించని కళాఖండం నిరుపయోగం. ఫోటోల పోటీలో నాకు అమెరికా $4,000 బహుమతి ఇచ్చింది. మరో 6 మాసాలు అమెరికాలో గడిపి ఇండియా వచ్చాను. నా సంపాదన $5,000, సుమారు $1,50,000 వెంట తెచ్చుకున్నాను. ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు నా వద్ద ఉన్నది $300. ఇప్పుడు నేను ధనవంతుడిని, లక్షాధికారిని. ఏ బ్యాంకులోనైనా మదుపు చేస్తే వచ్చే వడ్డీ నాకు సరిపోతుంది. మిత్రుల్ని సలహా అడిగాను. నా తమ్ముడి కొడుకు అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇల్లు కట్టించి అమ్మడం, నా డబ్బు తన వ్యాపారానికి పెట్టుబడి పెట్టమని అడిగాడు. 2 ఏళ్లలో తన ఫ్లాట్లు అమ్ముడవుతాయని మంచి లాభం వస్తుందని చెప్పాడు. పైగా నాకు 2 ఫ్లాట్లు ఉచితంగా ఇస్తానన్నాడు. కష్టపడకుండా చేసే వ్యాపారం. మిత్రుల సలహా అదే. కిరణ్కు డబ్బులిచ్చేశాను. ఏడాదిన్నరకు బిల్డింగు తయారైంది. ఫ్లాట్లు అమ్ముడైపోయాయి. మంచి లాభం వచ్చింది. నా పెట్టుబడి రెట్టింపు అయింది. కిరణ్ మళ్ళీ వేరే చోట్ల ఫ్లాట్లు ప్లాన్ చేశాడు. స్థలం కొని ఇల్లు కట్టించడం. ఏ ఊరు అనే పల్లెలో నా కోసం ఒక జాగా చూశాడు. తానేకు దగ్గర, ముంబైకి మరీ దూరం కాదు. వర్షాకాలంలో మహాబలేశ్వర్లో ఉండడం కష్టం. అమ్మ పెద్దదైపోతోంది. అమ్మకు దగ్గరగా ఉండాలి. ఏ ఊరు స్థలం చూపించాడు. అన్నీ పెద్ద పెద్ద బండలు స్థలం నిండా. వాటిని తొలగించడం పెద్ద పని. వాటిని పగలకొట్టించి భవన నిర్మాణానికి ఉపయోగించవచ్చునన్నాడు. 500 గజాల స్థలం కొన్నాం. 2 గదులు, ఒక వరండా వేయించాడు. అది నా తపోవనం.
తర్వాత దాని పక్కనే 700 గజాలు కొని కలిపాం. నా అమెరికన్ సంపాదన ఖర్చు అయిపోయింది. ఏ ఊరు స్థలం కొండ దిగువన ఉంది. చెట్లు మొలిచే అవకాశం లేదు. గ్రామాల నుండి పశువులు వచ్చి గడ్డి మేస్తుంటాయి. వర్షాకాలం రాగానే చెట్లు మొక్కలు నాటాలని నిర్ణయించాం. అన్నీ పళ్ళ చెట్లు, మామిడి, జామ, చిక్కుడు, జీడు, ఆపిల్, దానిమ్మ, ఇలా అన్ని ఋతువులలో ఏదో ఒక రకం పండ్లు కాస్తుండాలి. కొంత స్థలం కూరగాయలు పండించడానికే కేటాయించాం. కొండవాలు రాతి నేల కావడం వల్ల 2 అడుగుల ఎత్తు నల్లమట్టి తోలించి పోయించాం. ఎరువులు పుష్కలంగా పట్టించాం. అక్కడ నీటి వనరు లేదు. దూరం నుండి నీరు తెచ్చుకోవాలి. రాత్రివేళ చిరుతలు తిరుగుతాయి. బావి తవ్వించగా వెంటనే మంచినీరు పడ్డది. 3 ఏళ్లలో ఆ పరిసరాలు మారిపోయాయి. ముంబై మిత్రులు సెలవు రోజుల్లో వచ్చి సాయపడేవారు. ముంబై నుండి 40 నిమిషాల ప్రయాణం. స్టేషన్ నుండి తపోవన్కి బస్సు సౌకర్యం ఉంది. 2 ఏళ్ల వ్యవధిలో ఎంతో మార్పు వచ్చింది. స్వయం సమృద్ధి సాధించాం. సోలారు కుక్కర్ వాడాం. తపోవనం వచ్చేవారికి అది నిజంగా ఒక ఆశ్రమం అయ్యింది. ఎన్ని రోజులైనా ప్రశాంతంగా గడపవచ్చు. ప్రతిరోజు ఎవరో వస్తుంటారు. కాలక్షేపానికి, కబుర్లు, తాత్విక విషయ చర్చలకు. కొందరు మనశ్శాంతి కోసం, ధ్యానం కోసం వస్తారు. అంతలో కారీ క్లెయిన్ వచ్చాడు అమెరికా నుండి. అతిథుల కోసం 2 గదులు నిర్మించాలని అతని ఆలోచన. మొదట పర్ణశాలలుగా ఉన్నవి తర్వాత పక్కా భవనాలుగా రూపాంతరం చెందాయి. నా ఆత్మాన్వేషణ హృదయంలో జరిగే పని. దానికి బంగళాలతో భవంతులతో నిమిత్తం లేదు.